యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారము, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. ఈ వెయిట్ లాస్ సిరీస్లో ఈరోజు నేను మీకు చెప్పేది ఓన్లీ మ్యాట్ మీద మనం పడుకొని చేసేవి అండ్ కూర్చొని చేసే ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి. అండ్ మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అన్నా, లేకపోతే పొట్ట భాగంలో కొవ్వు తగ్గాలన్నా, మీరు నేను చెప్పే ఎక్సర్సైజెస్ వెరీ సింపుల్గా చెప్తాను. మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చేయండి. అండ్ మీరు నా వెయిట్ లాస్ యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద నెంబర్స్కి కాల్ చేసేసేయండి. మీకు వాళ్ళు ప్రతి ఒక్క డీటెయిల్ చెప్తారు. అండ్ ఎవరెవరు చెయ్యాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ క్లాస్లో చెప్తాము. అండ్ కరెక్షన్ ఆఫ్ ద పోస్చర్ కూడా. సో ముందుగా ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి, మీరు ముందుగా నార్మల్గా మీరు వజ్రాసనంలో కూర్చోవాలనుకుంటే సరిపోతుంది. మేము వజ్రాసనంలో కూర్చోగలుగుతామంటే వజ్రాసనంలో కూర్చోండి, ఓకేనా. వజ్రాసనము అంటారు. ఇది కాళ్ళు మనం వెనకకి తీసుకుంటాము అండ్ ఇలా మన స్టిఫ్గా ఉండేలాగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వజ్రాసనం నుంచి ఫాలో అప్ ఎక్సర్సైజ్ ఏంటంటే బలాసన అని ఉంటుంది. సో ఇప్పుడు నేను చేతులను వెనకకి తీసుకుంటాను కదా, తీసుకొని ఇలా ముందుకెళ్ళి నా తల భాగాన్ని నేను మ్యాట్కి టచ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ కొంచెం సింపుల్గా కూడా. సో ఫస్ట్ ముందు ఇది నేను బలాసన అంటాను. అండ్ రెండవది వచ్చేసి భుజంగాసన. భుజంగాసన అంటే ఏం లేదు, వెరీ సింపుల్. సో మీరున్న పొజిషన్లో నుంచే ఇలా ఉంటాను కదా, ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి నేను ఇలా, ఓకేనా, ఇలా బెండ్ అవుతాను. అంటే మీకు అర్థమవుతుంది కదా, నా పాదాలు, నా హ్యాండ్స్ అనేవి, నా చేతులు ముందుగా ఉంటాయి అండ్ నా తల వెనక్కి ఇలా ఉంటుంది. అండ్ నా చెస్ట్ భాగం అనేది ఓపెన్ అప్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇలా హ్యాండ్స్ అనేవి ముందుకు ఇలా పెట్టుకున్నాను కదా. సో ఈ పొజిషన్ నుంచి నా సీటు భాగము నా కాలికి టచ్ అవుతుంది అండ్ నా చేతులు ముందుకు ఇలా స్ట్రెచ్ అవుతాయి అండ్ నా తల అనేది కింద మ్యాట్కి టచ్ అవుతుంటుంది. సో ఇక్కడి నుంచి మెల్లిగా ఇలా నా నడుముని ముందుకి ఇలా ఫార్వర్డ్ స్ట్రెచ్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు నాతో పాటు చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇది చేయడం, ఈ ఎక్సర్సైజ్ అనేది మనం బలాసన టు భుజంగాసన అంటాం. మీకు నీ పెయిన్స్ ఏవైనా ఉంటే ఇది అవాయిడ్ చేయండి. అండ్ దీనివల్ల మన నెక్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంటుంది అండ్ ఆల్సో మన హిప్ అనేది చాలా ఓపెన్ అవుతుంది. సో ఇది బలాసన టు భుజంగాసన అంటాం. ఇంకొక ఎక్సర్సైజ్ వచ్చేసి నౌకాసన అంటాం. సో ఇక్కడ నేను శవాసనంలో పడుకుంటాను. ఈ నౌకాసనంలో మనం ఏం చేస్తామంటే, ముందుగా చేతులను వెనక్కి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు నా చేతులు మరి కాళ్ళు ఒకటే లెవెల్కి నేను లిఫ్ట్ చేస్తాను. ఎలా అంటే, ఇప్పుడు నేను హ్యాండ్స్ వెనక్కి తీసుకున్నాను కదా, ఇక్కడ నేను నౌకాసనంలో ఏం చేస్తానంటే, నా చేతులు మరి కాళ్ళు ఒకటే లెవెల్లో నేను లిఫ్ట్ చేస్తాను. అది ఎలా లిఫ్ట్ చేస్తానంటే, ఇలా మెల్లిగా ఇలా ఇలా లిఫ్ట్ చేసి, నాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు నేను లిఫ్ట్ చేస్తాను. లిఫ్ట్ చేసి ఇక్కడ నాకు ఎంతవరకు పాసిబుల్ అయితే నేను అంతవరకు హోల్డ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను, ఓకేనా. మీరు ఇది చేయడం వల్ల చాలా కొవ్వు భాగంలో ఉన్న ఫ్యాట్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఎలా, ఇప్పుడు నేను ఇలా హోల్డ్ చేస్తున్నాను చూడండి, ఇలా మీరు కౌంట్ చేసుకోవచ్చు, ఓకేనా. కాళ్ళు స్ట్రైట్గా ఇలా కౌంట్ చేయొచ్చు. ఇలా మీరు
మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు, లేకపోతే అక్కడే ఉండి హోల్డ్ చేయొచ్చు. దీన్ని మనం నౌకాసన అంటాం. తర్వాత నేను చెప్పే ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే అధోముఖ శ్వానాసనం. అధోముఖ శ్వానాసనం ఏంటో నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను చేతులు ముందు భాగంలో ఇలా పెట్టుకున్నాను కదా, అండ్ నా పాదాలు ఇలా మ్యాట్కి టచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, నా ఈ పాదాలు ముందు భాగంలో ఉన్నవి ఫింగర్స్ అనేవి, అండ్ ఆల్సో నా వెనక భాగం పాదంలో అనేది రెండు మ్యాట్ మీద టచ్ అయ్యేలా చూసుకోండి, అండ్ నా చేతులు ముందు భాగంలో. సో ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదా, పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి నాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంత నేను భుజంగాసన. ఇప్పుడు ఇది అధోముఖ శ్వానాసన, అలాగే ఇది భుజంగాసన. ఓకే, ఈ అధోముఖ శ్వానాసనం నుంచి ఇప్పుడు నేను భుజంగాసనకి మూవ్ అవుతాను. ఇలా మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే ఇలా కొంచెం లిఫ్ట్ అయినా, కొంతమంది బిగినర్స్కి ఏమవుతుందంటే, లేదు మేడం మేము వెనక టచ్ చేయలేకపోతున్నాము అని మీకు అనిపిస్తే ఓన్లీ ముందు భాగంలోనే లిఫ్ట్ చేయండి. తర్వాత మెల్లిమెల్లిగా ఇలా మీకు ఆనుతుంది. ఓకేనా? తర్వాత 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు నేను ఇది చేసిన తర్వాత నేను రిలాక్స్ అవ్వాలంటే కొంచెం సేపు నేను బలాసనంలో రిలాక్స్ అవుతాను. ఇది బలాసనం. బలాసనలో రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మీ బ్రీతింగ్ అనేది ఎంతసేపు నార్మల్ అయ్యేంత వరకు కొంచెం సేపు, ఒక 30 సెకండ్ల నుంచి 1 మినిట్ వరకు మీరు కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు. ఓకేనా? తర్వాత నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే, 4వ ఆసనం వచ్చేసి పశ్చిమోత్తానాసనం. మనం నిల్చొని చేసేది పాదహస్తాసనం సేమ్. తర్వాత మనం మ్యాట్ మీద మన చేతులని కాళ్ళని టచ్ చేసేది పశ్చిమోత్తానాసనం అంటాం. ఏం లేదు, చాలా సింపుల్ ఈ ఎక్సర్సైజ్. ఇప్పుడు నేను కాళ్ళని ఇలా జరిపాను కదా, నా స్పైన్, నా వెన్నుముక నిటారుగా పెడతాను. నేను పెట్టేసి నా హ్యాండ్స్ ఇలా లిఫ్ట్ చేస్తాను కదా. సో ఇది మీ కాళ్ళకి టచ్ అయ్యేలా చూసుకోండి, ఇలా. సో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే, లేదు మేడం మేము ఇలా కాళ్ళని టచ్ చేయలేకపోతున్నామంటే, కొంతమందికి ఇక్కడ వరకే వస్తుంది, కొంతమందికి ఇక్కడ వరకు వస్తుంది, కొంతమందికి ఇక్కడ వరకు వస్తుంది. అలా డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది. మీకు ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు. సో మనం దీనికి బ్రీతింగ్ జోడించి ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా మనం ఒక 10 సార్లు చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. కాకపోతే కొంతమందికి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. సో మీరు నార్మల్గా కొంచెం మూమెంట్ చేసినా పర్లేదు. సరే, ఇప్పుడు నేను నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ఎల్స్ మేము చాలా బిగినర్ మేడం మాకు ఇది కూడా రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో నేను వాళ్ళకి మెల్లిగా ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు నా చేతులని ఇక్కడ తీసుకున్నాను, అంటే నా మోకాళ్ళ వరకు తీసుకున్నాను. మెల్లిగా ఇలా చేతులతోనే ఇక్కడున్న దగ్గర నుంచి కొంచెం ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ఎంతవరకు పాసిబుల్ అయితే అలా మీరు చేతులతోనే చేయొచ్చు. మీకు ఇక్కడ మ్యాట్ సపోర్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఓకేనా? తర్వాత
ఇది మనం పశ్చిమోత్తానాసనం అంటాం. 5వ యోగా ఎక్సర్సైజ్ వచ్చేసి చక్కీ చలానాసన్ అనమాట. అది ఏం లేదు, మీరున్న పొజిషన్ నుంచే మీ కాళ్ళు ఇలా వెడల్పుగా చాపండి. సో మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే ఇక్కడ వరకైనా పర్లేదు. సో మనము నార్మల్గా చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు ఇలా రుబ్బురులుతారు కదా, సేమ్ అలానే వెరీ సింపుల్. ఇలా కాళ్ళు విస్తరణగా పెట్టండి, మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు. అలాగే మీ చేతులని ఇలా ఇంటర్లాక్ చేసేసేయండి. చేసేసిన తర్వాత ముందు క్లాక్ వైజ్ మీకు ఎంతవరకు, మీకు ఇక్కడ వరకు వచ్చినా పర్లేదు, ఇక్కడ వరకు వచ్చినా పర్లేదు. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకా కొంచెం వెడల్పుగా పెట్టాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం వెడల్పుగా పెట్టి చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, క్లాక్ వైజ్ చేశాను. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది నేను చేసేటప్పుడు ముందు భాగానికి వచ్చినప్పుడు ఇన్హేల్ చేస్తాను, అంటే గాలి తీసుకుంటాను. వెనక్కి ఇలా వచ్చేటప్పుడేమో గాలి వదిలేస్తాను. చూడండి, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇలా చేస్తాను నేను. ఓకేనా? ఈ 5 ఎక్సర్సైజ్లు మీరు ఇంటర్మీడియట్ స్టేజ్ ఆఫ్ యోగా, ఎవరికైతే ఆల్రెడీ మాకు యోగా ఐడియా ఉంది కాకపోతే మేము వెయిట్ లాస్ కోసం చేస్తున్నాము అంటే ఇది చేయండి. అండ్ యూ కెన్ ఆల్సో నా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్, కింద ఉన్న నెంబర్లకి కాల్ చేయండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.